ఏపీ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారి జన్మదిన వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సరస్వతి అమ్మవారికి శ్రీశైలం మహాక్షేత్రం నుంచి తెచ్చిన పట్టు వస్త్రాలను తెల్లవారుజామున నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తె జయసూర్య, శ్రీశైల దేవస్థానం అధికారులు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే జయసూర్య. నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా కొత్తపల్లి మండలం శివపురం గ్రామం నల్లమల్ల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కొలువైన ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈసారి ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా చేశాము. ఎందుకంటే వచ్చిపోయే భక్తులు దాదాపు ఈరోజు సండే కాబట్టి ఆఫీసర్స్ కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాల కూడా అధికంగా వస్తారని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈసారి 20 నుంచి 25,000 జనాభా దాటే ఆస్కారం ఉందని చెప్పేసి, భక్తులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి, అందుకు తగ్గట్టునే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈరోజు సిద్ధం చేయడం జరిగింది. ఉదయం అర్లీ మార్నింగ్ నుంచే దాదాపు భక్తులు 4:30 గంటల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.